అత్తేలా చేస్తుందా? నమ్మకము లేక మోసం. కథలోకి వెళ్తే ఒక గ్రామంలో లక్ష్మి అనే కోడలు ఆమె అత్త సీతమ్మతో కలిసి ఉండేది. సీతమ్మ చాలా కఠినంగా ఉండేది. ఏ పని చేసినా తప్పు పట్టేది. ఒకరోజు సీతమ్మ అనారోగ్యంగా పడిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో లక్ష్మి ఒక్కతే చూసుకోవలసి వచ్చింది. మొదట్లో లక్ష్మి మనసులో, ఇంతగా నన్ను బాధ పెట్టిన అత్తకి నేనెందుకు సేవ చేయాలి అనుకుంది. కానీ కొద్దిసేపటికే తన మనసు మార్చుకొని, ఏమైనా ఆమె పెద్దది, నేను నా కర్తవ్యాన్ని చేయాలి అని నిర్ణయించుకుంది. రోజులు గడిచాయి. లక్ష్మి ఎంతో ప్రేమగా అత్తను చూసుకుంది. మందులు పెట్టింది, తినిపించింది, నిద్రపుచ్చింది. ఒకరోజు సీతమ్మ కొంచెం బాగుపడిన తర్వాత లక్ష్మిని పిలిచింది. నువ్వెందుకు నన్ను అంత బాగా చూసుకున్నావు అని అడిగింది. లక్ష్మి నవ్వుతూ, మీరు ఎలా ఉన్నా మీరు నా అత్త, అది చాలు అని చెప్పింది. అప్పుడు సీతమ్మ ఒక్కసారిగా నవ్వింది. ట్విస్ట్ ఏంటంటే, నాకు పెద్దగా అనారోగ్యం లేదు, నేను నిన్ను పరీక్షించాను అంది. లక్ష్మి షాక్ అయ్యింది. సీతమ్మ మళ్ళీ చెప్పింది, నువ్వు నిజంగా మంచి మనసు ఉన్న అమ్మాయివే, నేను నిన్ను అర్థం చేసుకోలేదు, ఇకపై ఈ ఇంటి బాధ్యతలన్నీ నీదే అని తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు, ఆస్తిపత్రాలు అన్నీ లక్ష్మి చేతిలో పెట్టింది. కథలోని నీతి ఏమిటంటే, మనసు మంచిదైతే ఒకరోజు నిజం బయటపడుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.